ఎంతో కష్టపడి వండుకున్న పాయసంలో చిన్న విషం పడితే ఎలా అవుతుంది? వంటకం చెడిపోతుంది, తింటే చచ్చిపోతారు. అలాగే ఇష్టపడి అన్వేషించి పొందిన జాబ్లో కూడా మీరు చేసే చిన్న చిన్న తప్పుల వలన నష్టపోతే ఎలా అవుతుంది? కెరియర్ పాడవుతుంది. మరి అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ మీరు ఆలోచించి గుర్తుపెట్టుకొని ఆచరించాలి. మరి నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ప్రతి సేల్స్ మ్యాన్ తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు: మొదటిది, మీకు గాని కస్టమర్ కాల్ చేస్తే 24 గంటల లోపల అతడికి మీరు మరలా కాల్ చేసి కనుక్కోండి అతని అవసరం ఏమిటని. ఒకవేళ మీరు గాని కాల్ చేయకపోతే అతడు వేరే వాళ్ళకి కాల్ చేస్తారు, వారు అతడికి సర్వీస్ ఇస్తారు, మీకు ఆ కస్టమర్ దూరం అవుతాడు. రెండవ పాయింట్, కొత్త పాత క్లయింట్స్ను ఒకేలాగా చూడాలి. పాత కస్టమర్కి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ కొత్త కస్టమర్లు మీరు అతి తక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్లయితే మీరు నష్టపోతారు. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ కస్టమర్ మీకు ఏ బిజినెస్ ఇస్తాడో తెలియదు కదా. మూడవది, బీ ఫంక్షువల్ విత్ క్లయింట్. సమయ పాలనను పాటించండి. మీ సమయం మీరు ఏమైనా చేసుకోవచ్చు, కానీ క్లయింట్ యొక్క సమయాన్ని కానీ మీరు వృధా చేస్తే అది మహా పాపంగా పరిగణించబడుతుంది. సమయానికి వెళ్ళలేకపోతే ఫోన్ చేసి క్షమించమని అడగండి, లేదా అతడి దగ్గరికి వెళ్ళైనా క్షమించమని అడగండి. నాలుగవది, మీరు మీ బిజినెస్లో నిజాయితీగా నమ్మకంగా ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా మీ బిజినెస్ పదింతలుగా అభివృద్ధి చెందుతుంది. క్లయింట్కి ఎప్పుడు లాభం ఉండేలాగా మీరు మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వాలి. అదే మీరు మీ యొక్క జీవితానికి మీరు వేసుకున్న పైప్ లైన్. ఈ పైప్ లైన్ ద్వారానే మీకు డబ్బు వస్తుంది. ఐదవ పాయింట్, క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ సరిగ్గా మీ దగ్గర రాసుకొని డైరీ మెయింటైన్ చేయండి. ఎలాంటివంటే అతడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మరియు మ్యారేజ్ యానివర్సరీలు, ఇలాంటి సందర్భాలలో అతడికి మీరు విష్ చేయడం వల్ల మరియు అతడి యొక్క కోరికలు డ్రీమ్స్ నీకు తెలియడం వల్ల వాటి కోసం పనిచేయడం వల్ల మీరు క్లయింట్ యొక్క నమ్మకాన్ని కలిగి అతడు మీకు సహకరిస్తాడు. ఆరవది, పాజిటివ్ యాటిట్యూడ్తో మీ క్లయింట్కు మీరు ఎంకరేజ్ చేస్తూ అతడి యొక్క గోల్స్ను, టార్గెట్స్ను, ఎయిమ్స్ అచీవ్ చేసేలాగా మీరు చేస్తే అతడు కూడా మీ యొక్క గోల్స్ను అచీవ్ అయ్యేలా చేస్తాడు. ఏడవ పాయింట్, మీ జూనియర్స్కి మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే వారు ఈ యొక్క ఇండస్ట్రీలో కొత్తగా వచ్చారు. వారు ఏం చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ మీరు తర్ఫీదు ఇవ్వడం వలన ఫ్యూచర్లో మీకు వారు ఏదో ఒక విధంగా సహకరించగలరు. కాబట్టి జూనియర్స్ని తక్కువ అంచనా వేయకండి. పాయింట్, జీవితంలో షార్ట్ కట్స్ కోసము వెతకండి. మీరు కష్టపడితేనే దానిలో స్కిల్స్ మరియు వాటిపైన ఏ విధంగా మీరు విజయాలు సాధించాలి ప్రతిదీ మీకు అవగతం అవుతుంది. అదే ఎక్స్పీరియన్స్ అంటారు. మీ వృత్తిలో మీరు రాణించడానికి విశ్వాసము, దూరదృష్టి, సమయపాలన, సమయస్ఫూర్తి మరియు స్వీయ క్రమశిక్షణ ఉండడం వల్ల మీరు కంపల్సరిగా మీ యొక్క ఉద్యోగంలో రాణిస్తారు. నో పెయిన్ నో గెయిన్ గుర్తుంచుకోండి. తొమ్మిదవది, మీ క్లయింట్కి ఏదైనా అవసరం వస్తే మీరే గుర్తు రావాలి. అలా రాలేదు అంటే మీరు ఎక్కడో తప్పుదారు చేస్తున్నారని అర్థం. ఆ తప్పులను సరిదిద్దుకోండి. వీటితో పాటు నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటూ ఆ నెట్వర్క్ని అభివృద్ధి పరుచుకుంటూ మీరు ముందుకు వెళ్తే మీ దగ్గర జనాలు అనేది పెరిగిపోతారు. జనం ఉంటే మనకు డబ్బు వస్తుంది. పదవది, మార్కెటర్కు ఒక్కసారి జాబ్ రాగానే అతడు నేర్చుకోవడం మానివేస్తున్నారు. అంటే ఉద్యోగం విద్య నాశాయ, అంటే ఉద్యోగం రాగానే చదవడం మానివేస్తున్నారు. అలా కాకూడదు. మీరు మిమ్మల్ని ప్రతిరోజు అప్డేట్ చేసుకోండి. ప్రతి క్షణం క్లయింట్కి ఏం అవసరము, క్లయింట్కి మీరు ఏమి చెబితే అతడు మీ యొక్క మాటలు వింటాడు అనేటివన్నీ ప్రతిసారి మీరు అప్డేట్ అవుతూనే ఉండాలి. హూఎవర్స్ లర్న్ ఈ హెన్స్ గుర్తుపెట్టుకోండి. మీరు కానీ మీ విజన్ బోర్డు పైన నేను చెప్పిన ఈ యొక్క 10 అంశాలను మీరు రాసి పెట్టుకొని మననం చేస్తూ పాటించినట్లయితే మీరు ఏదో ఒక రోజు మాస్టర్స్కే మాస్టర్ అవుతారు.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యొక్క శంకర్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.